నమస్తే, ప్రజ్ఞా యోగా ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు 2 ఆసనాలు మీరు 10 మినిట్స్ అలా కేటాయించి ప్రతిరోజు 2 ఆసనాలు చేసినందువల్ల ఒక మంచి యోగాలో నైపుణ్యం పొందవచ్చు అనమాట. అందులో భాగంగా మీకు ఈరోజు డే 1లో 2 ఆసనాలు అందిస్తున్నాం. అవి చూసి మీరు కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకైతేనేమి కళ్ళ సమస్య, అంటే కంట్లు ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ కంటికి ఎక్సర్సైజ్ చేసినందువల్ల, యోగాలో కంటికి ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి ఆ నెగిటివ్స్ అంతా ఈ యోగా చేసినందువల్ల పంపించేయచ్చు అనమాట. తర్వాత వెన్నుముక్క కదలకుండా గంటలు కూర్చొని ఉండటం వల్ల వెన్నుముక్క సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెన్నుముక్కకి కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని ఆసనాలు వల్ల వెన్నుముక్క స్ట్రెంత్ అయ్యి మనకి అలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అనమాట. ఇది కేవలం యోగాలోనే పతంజలి మహర్షి మానవాళికి అందించిన గొప్ప వరం యోగా. ఈ యోగాని ప్రాక్టీస్ చేసినందువల్ల మనం ఆసనాలు, తర్వాత ప్రాణాయామం చేసినందువల్ల, ప్రాణాయామం అనేది మన లంగ్స్ కెపాసిటీని పెంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక 15 నుంచి 20 మినిట్స్ ప్రాణాయామం చేసినందువల్ల మనకి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ముందుగా దండాసనలో ఈ విధముగా కూర్చుని కుడికాలు ఫోల్డ్ చేసి కుడి చేయి వీపు వెనక భాగములో మేట్ పై ఉంచాలి. తర్వాత ఎడం చేయి చక్కగా పైకి తీసుకుని 2 ముక్కుల ద్వారా నిండుగా శ్వాస తీసుకుని వదులుతూ పైకెత్తిన చేయిని ఛాతీకి కుడి మోకాలికి మధ్యలో కుడి పాదాన్ని పట్టుకోవాలి. తల వెనుకకు తిప్పి ఉంచాలి. ఆసన స్థితిలో ఉన్నంత వరకు ఉండి నిదానంగా ఆసనం తీసి రిలాక్స్ కావలెను. అదేవిధంగా రెండో వైపు ఎడంకాలు పోలి చేస్తాం, వెనకొలుస్తాం. కుడి చేత్తో పైకి ఇలా పైకి తీసుకొని చక్కగా వెన్నుముక్క చక్కగా దాపి నిండుగా శ్వాస తీసుకొని వదులుతూ ఇంకొక ఆసనం, ఈ పేరు అర్ధమత్యేంద్రాసన. అర్ధమత్యేంద్రాసనంలో కుడికాలు ఈ విధంగా ఫోల్డ్ చేసి అవుట్ సైడ్ నిలబెడతాం, శరీరం దగ్గరికి ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎడం మోకాలు పెట్టుకుంటాం, కుడి చేయి వీపు చుడతాం, తల వెనక్కి దిప్పి చూస్తాం. ఇలా ఆసన స్థితిలో ఉండగలిసేపు ఉండి నిదానంగా ముందు తల తిప్పదాం. ఒక చెయ్యి రిలీజ్ చేస్తాం, రెండో చెయ్యి రిలీజ్ చేస్తాం. కూడా అదే విధంగా రెండో వైపు కూడా ఎడమ కాలుని తీసుకొచ్చి అవుట్ సైడ్ నిలబడతాం, కుడి కాలుని దగ్గరికి శరీరం దగ్గరికి పడతాం. ఇప్పుడు కుడి చేత్తో ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం.